హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూసింగ్ అబ్బాయి. కంప్లీట్లీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఈ మంత్ రిలీజ్ అవుతుంది అబ్బాయి అని డిసప్పాయింట్ చేసినట్టు మూవీస్ లో పెద్ద వన్ ఆఫ్ ది మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఎందుకంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడర్ వచ్చినటువంటి పెద్ద మూవీ కోసం లీగలీ చాలా మంది వెయిట్ చేశారు. ఎస్పెషల్లీ నేనైతే చాలా బాగా వెయిట్ చేశాను. ఎందుకంటే ఆ యొక్క థీమ్ కానివ్వండి, ఆ యొక్క మెయిన్లీ లుక్ కానివ్వండి, వాళ్ళు తీసుకున్నట్టు కాన్సెప్ట్ కానివ్వండి, ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేద్దాం రాబాయ్ అని చెప్పి ఊహించేటట్టుకి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉందని చెప్పి మూవీని అయితే పోస్ట్ పోన్ చేశారు. సో ఈ మూవీ ఎంతకి ఏ మంత్కి పోస్ట్ పోన్ చేశారంటే వాళ్ళు రిలీజ్ చేసినట్టు అఫీషియల్ రిలీజ్ డేట్లు అయితే మనకి జూన్ మంత్న పోస్ట్ పోన్ చేసినట్టయితే అఫీషియల్గా అయితే చెప్పడం జరిగింది. బట్ సర్టైన్ డేట్ మనకి చెప్పలేదు. బట్ ఈ వీడియోలో మనం కంప్లీట్లీ ఏ డేట్ని లాక్ చేసుకోబోతుంటే అలాగే ఆ డేట్కి ఏదైనా బిగ్ మూవీస్ ఏదైనా ఉన్నాయా లేదా డీటెయిల్స్ అయితే ఈరోజు మాట్లాడుకోబోతాం. సో కొద్ది రోజులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్, మూవీ కంటెంట్ అంతా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. సో బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ మూవీ మనకి జూన్ 25th ఆన్ స్క్రీన్స్ మీద అయితే పడడానికి అయితే మెజారిటీ 99.9% ఛాన్సెస్ అయితే అయ్యి ఉన్నాయంటే భయ్య. దీనికి సంబంధించిన అఫీషియల్ పోర్షన్ కూడా మనకి అప్కమింగ్ డేస్లో అయితే మనకి మూవీ టీమ్ అనేది ఇంక్లూడింగ్ రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేసి అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆ మంత్లో ఆ జూన్ 25th మనకి ఎటువంటి పెద్ద మూవీస్ అనేవి డేట్స్ అనేవి లాక్ చేసుకోలేదు. ఈ సర్టైన్ మూవీ ఏదైతే ఉందో అది బాగా లాక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే పెద్ద మూవీకి జూన్ మంత్ అనేది అంత కరెక్ట్ అయినా మే మంత్ అండ్ అలాగే లాంగ్ గ్యాప్ అయితే పడింది. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి రీచ్ అయ్యేటట్టు మూవీ టీమ్ అనేది అఫీషియల్గా అప్డేట్ ఏమైనా ఇస్తారా అనే డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే నాకైతే ఏమనిపించలేదు. ఎందుకంటే రిలీజ్ చేసినట్టు కంటెంట్ ఓవరాల్ చూసుకున్నట్లయితే పెద్ద లాస్ట్ ఏదైతే గ్లిప్స్ రిలీజ్ చేశారో ఆ గ్లిప్స్ అనేది మెజారిటీగా మంచి హైప్ని క్రియేట్ చేసినప్పటికీ మూవీ ఆడియన్స్ అందరూ తొందరగా వస్తున్నారు పోయి అని ధీమాలు అయితే ఉండిపోయారు. బట్ ఇది ఎప్పుడైతే పోస్ట్ పోన్ అని చెప్పి మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందో అప్పటి నుంచి మన వాళ్ళందరూ ఈ ఒక మూవీ అనేది సర్టైన్ డేట్ కదా అని చెప్పి అయితే నెగ్లిజెన్స్ కానివ్వండి కొంచెం డౌన్ గ్రేడ్లో చేసి చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ ఇంకా లాంగ్ గ్యాప్ ఉంది కదా అని చెప్పి దాని గురించి థింకింగ్ కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి ఎటువంటి వార్తలు అనేది దాని గురించి వినిపించలేదు. అలాగే ఆ యొక్క మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయితే మనకి కనిపించకపోయేసరికి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా డల్ అయిపోయారు. బట్ మూవీ టీమ్ హోల్డ్ చేయాలంటే మాత్రం కంప్లీట్లీ జూన్ 25th వరకు హోల్డ్ చేయాలంటే మాత్రం ఎస్పెషల్లీ మే మంత్లో బాగా ఎవ్రీ వీక్ కానివ్వండి ఎవ్రీ 10 days ఒక అప్డేట్స్ అనేది మన మూవీ గురించి ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప ఆడియన్స్ అందరూ మళ్ళీ యాక్టివ్ అవ్వరని చెప్పి అయితే నేనే అనుకుంటున్నాను. సో దీని గురించి మీరేమనుకున్నట్లయితే జూన్ 25th దాకా లాంగ్ గ్యాప్లో అయితే పట్టిన ఈ మూవీ కరెక్ట్ అంటారా? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియో టేక్ కేర్ అగైన్. బై బై.